జగన్ని తిడుతూ ఉండేటటువంటి వర్గం ఒక ఎత్తు, బాగుపడటం కోసం మందలింపుతో కూడినటువంటి పాయింట్స్ మాట్లాడేవాళ్ళు మరొకటి. ఇప్పుడు జగన్ అభిమానులే జగన్కి చేస్తున్న మెసేజ్ ఇది బాగా వైరల్ అవుతుంది. గడిచిన వారం రోజులుగా నీతో కలిసిన వాళ్ళని విచారణ చేస్తే వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే, నువ్వు మన పార్టీ నాయకులతో ఎన్నికల్లో ఏదో జరిగిపోయింది, నా సర్వేలో అంత అనుకూలంగా ఉంది, శకుని మాయ జరిగింది అంటున్నావు అంట. ఫలితాలు వచ్చిన 2 వారాల తర్వాత కూడా నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నీకు నిజంగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఒక్కళ్ళు కూడా చెప్పలేదన్నది అర్థమవుతా ఉంది. నువ్వు ఎందుకు ఓడిపోయావో తెలుసా, నిజం తెలుసుకో అంటూ పెడుతున్న మెసేజ్. 2019లో నిన్ను గెలిపించిన ఉద్యోగుల కుటుంబాలు దాదాపు 30 లక్షల ఓటర్లు. ఈసారి నీకు ఓటే లేదు. దానికి కారణం సరే టైంకి జీతాలు ఇవ్వకపోవడం, వాళ్ళకి లంచాలు దూరం కావడం, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల ఓట్లలో 90% మంది నీకు వ్యతిరేకంగా ఓటేశారు. ప్రభుత్వ రిటైర్డ్ పెన్షన్దారులు దాదాపు 5 లక్షల కుటుంబాలు ఎన్నికల్లో నీకు ఓటేయలేదు. కారణం వాళ్ళకి 15వ తారీఖు వరకు వాళ్ళ పెన్షన్ రాకపోవడమే కాక, నువ్వు అవ్వాతాతలంటూ 1వ తారీఖుని వాళ్ళ ఇంటి వద్దకు నెలవారీ పింఛన్ ఇవ్వడం వాళ్ళని నీ పట్ల అసహించుకునేలా చేసింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 21% మందుబాబులు అంటే పోలైన ఓట్లలో 20% అంటే 60 లక్షల మంది ఓటర్లు ఈసారి నీకు ఓటే లేదు. నువ్వు ఘోరంగా ఓడిపోవడానికి మందుబాబులు ముమ్మాటికి మొదటి కారణం. మందు ముందర అమ్మా నాన్నను లెక్క చేయని మనస్తత్వం ఉన్న మందుబాబులు నిన్ను లెక్క చేస్తారని ఏ విధంగా అనుకున్నావు? అసలు నీకు సలహా ఇచ్చిన చెత్తనా కొడుకు ఎవరు? ఈ బూతులు కూడా మాట్లాడుతూ పెట్టినటువంటిది అనమాట. ఇందులో ప్రభుత్వం ఎప్పుడు ప్రజలతో వ్యాపారం చేయకూడదని రాజకీయ సూత్రాన్ని నీతో చెప్పని చెత్త విధవ సలహాదారులతో దేంతో కొట్టాలో మాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత దశాబ్దాలుగా ఉన్న ఆఫీసర్స్ క్లబ్బులు మూసివేయడం ద్వారా దాదాపు 5 లక్షల మంది ఓటర్లు ఈసారి నీకు ఓటు వేయలేదు. కారణం రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఉన్న వాటిని నువ్వు వస్తూనే మూసివేయించడం నువ్వు చేసిన చెత్త పని. ఇక చివరిది 2019లో విడివిడిగా పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన ఓటు బ్యాంకులు దాదాపు 30 లక్షల ఓట్లు ట్రాన్స్ఫర్ జరగడం. ఇప్పుడు పెన్ను పేపర్ తీసుకుని పైన ఓటు బ్యాంకు 2019లో నీ గెలుపుకి, అలాగే 2024 నీ ఓటమికి కూడుకుంటే ఎందుకు ఓడిపోయా నీకే కళ్ళారా తెలుస్తుంది. కళ్ళెదురుగా ఎంత నిజం తెలుస్తున్నా కూడా ఇంకా నువ్వు మన పార్టీ నాయకులతో వేరే కారణాలు చెప్తున్నావు అంటే అది నీ తప్పు అనుకోవాలా, లేక నీ పక్కన ఉన్న సలహాదారులకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు అనుకోవాలి. ఇదే విధంగా నీ ఆలోచన తత్వం ఉంటే రాజకీయంగా చాలా గడ్డు పరిస్థితికి పోతావు అంటూ రాజకీయ ప్రసంగం నువ్వు ఎక్కువగా మాట్లాడే నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ అనే పదాలు నీకు పలకడానికి బాగా ఉన్నా రాజకీయంగా నీకు సలహాదారులు ఇవన్నీ సలహా ఏంటో తెలుసా? 2000 సంవత్సరం వరకు నువ్వు అనుకున్నట్టు పై వర్గాలు వెనకబడి ఉండొచ్చు, కానీ ఈరోజు అది గ్రామమైనా లేక పట్టణమైనా ప్రతి ఇంట్లో కలర్ టీవీ, ఫ్రిడ్జు, బైకు, కలర్ మొబైల్ ఫోన్ దాదాపు 90% ఇళ్లలో ఉన్నాయి. పైన చెప్పిన వస్తువులన్నీ లగ్జరీస్ కిందకి సంబంధించినవి. అంటే దాని అర్థం పేరుకు వెనకబడిన వర్గాలని అంటాం, కానీ అన్ని వర్గాల్లో మేము అందరితో పార్టీ ఉన్నామని భావన వచ్చేసింది. అందరితో పాటే ఉన్నామన్న భావన. ఇంకో విషయం ఏంటంటే ప్రతి కులంలోనూ అది ఓసీ అయినా లేక బీసీ అయినా మైనారిటీ అయినా ఎస్సీలైనా లేక ఎస్టీలైనా ప్రతి కులంలోనూ 30% మంది ఏదో ఒక వ్యాపారాలు చేసి ఆర్థికంగా బాగా స్థితిమంతులు అయ్యారు. వాళ్ళకి వ్యాపారాత్మక ఆలోచన ఉంటుంది తప్ప నువ్వు అనుకున్నట్టు మేము వెనకబడిన వాళ్ళం అనే భావన ఏ కోశాన ఉండదు. నువ్వేమో ఆ సలహాదారులు చెప్పిన ప్రకారం స్టేట్మెంట్ లిస్ట్ బలంగా ఉన్న మన పార్టీని చేతులారా నాశనం చేసావు. రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల తర్వాత దాదాపు ఒక 100 మెసేజ్లు వాట్సాప్లో ద్వారా వివిధ నాయకత్వాలకు పంపిస్తే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం జగన్ వినడు. నీ సలహాదారు పార్టీ నాయకులకు చెప్పిన సమాధానం ఇదే. అదే సమయంలో నీ సలహాదారు రాయలసీమ ప్రాంతంలో మన పార్టీ నాయకులు నీ పేరు చెప్పి అధికారులతో బెదిరించి రాజకీయంగా వాళ్ళని అణచేశాడు. ఇది కూడా రాయలసీమ ప్రాంతంలో మన పార్టీ డ్యామేజ్ కావడానికి ముఖ్య కారణం. ఇక అసలు విషయం ఏంటంటే కార్యకర్తల కష్టంతో అధికారంలోకి వస్తే నువ్వు కార్యకర్తలకు, నాయకులకు విలువ ఇవ్వాల్సింది పోయి మొదట కలెక్టర్లు, ఎస్పీఎల్ సమావేశంలో మా ఎమ్మెల్యేలను, మా కార్యకర్తలను లెక్క చేయాల్సిన పని లేదని ఎలా స్టేట్మెంట్ ఇస్తావు? ఈ స్టేట్మెంట్ వల్ల కొన్ని వందల మంది నీ కార్యకర్తలు రాయలసీమ జిల్లాలో పోలీసుల చేతుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు నీకు తెలుసా? పోనీ ఇదంతా సలహాదారులు బూతులు తిడుతున్నారు. మొత్తం అధికారుల పెత్తనం, సలహాదారుల పెత్తనం, కార్యకర్తకు అందుబాటులోకి లేకుండా పోయావు. కార్యకర్త ఎవరితో చెప్పుకోవాలి? ఏమన్నంటే స్కీములన్నీ ఇస్తున్నానంటావు. స్కీములు మాత్రం గెలిపిస్తాయని నీకు సలహా ఇచ్చిన వాళ్ళని చెప్పుతో కొట్టాలి. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వం మీద ఆధారపడని ఓటు వర్గాలు అంటే ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఇతర రంగాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఓట్లు కోట్లలో ఉంటాయి. వాళ్ళు కూడా ఓటేస్తేనే మనం రాజకీయం గెలుస్తామని నీకు చెప్పలేదు చూడు, వాళ్ళని కొట్టాలి. ఇది ఇక్కడ పచ్చి బూతులతో సలహాదారులు. అసలు విషయం సలహాదారుల మాట ఆయన వింటారా అంటే ఎవరి మాట వినరన్నది మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. టోటల్గా చూస్తే ఇప్పుడు కార్యకర్తల్లో ఒక అసంతృప్తికి సంబంధించినటువంటి కారణమైతే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలే, కానీ జగన్ని తిట్టలేక ఈ విధంగా తిడుతున్నట్టు కనబడుతుంది. సలహాదారుల పేరుతో జగన్ని తిడుతున్నట్టు కనబడుతుంది.